ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి అంటే గత 5 ఏళ్ళు కూడా జరిగిన లిక్కర్ అమ్మకాల గురించి వాటి గురించి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారన్నారు. ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉందంటారా? అఫ్కోర్స్ మేబీ కావచ్చు అన్న. ఎందుకంటే ఆల్రెడీ గత 5 ఏళ్లలో ఏం జరిగిందంటే లిక్కర్ మొత్తం ఏం జరిగిందంటే ఈ ఫోన్పేలు గూగుల్ పేలు పనిచేయకుండా డైరెక్ట్ క్యాష్ ఇచ్చే పొజిషన్లో జరిగేసాయి. సో వీటికి అంతా కర్త కర్మకి వచ్చేసి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఆయన ఉన్నారు. సో ఆయన ట్రాన్సాక్షన్లన్నీ ఆయన చూసుకునేవాళ్ళు. సో అసలు ట్రాన్సాక్షనే లేదు, డైరెక్ట్ అమౌంట్ చేతికి ఇచ్చేది. కాబట్టి ఎవరికి ఎంత పోయేది ఎవరికి ఎంత వచ్చేది తెలియదు. కేంద్రంలో ఎంత ఇచ్చారో ఎవరికి ఏమి ఇచ్చారో ఇంకొక ఐడియా మేబీ 2000 కోట్లు ఇవ్వచ్చు అని అంటున్నారు. సో నేను ఒక పర్ఫెక్ట్ అయితే నాకు ఐడియా లేదు. ఒకటే మాట చెప్తాను, ఇందులో మన విజయసాయి రెడ్డి గారికి ఆల్రెడీ నోటీసులు వచ్చాయి. సో ఆయన నోటీసులు ఎందుకు వచ్చాయంటే ఆయన అప్రూవల్గా మారాడు. ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీకి దీనికి బయటకు వచ్చేసాడు. సో ఇప్పుడు నోటీసులు ఎందుకు వచ్చాయంటే అప్రూవల్గా మారారు. సో మేబీ అట్టనే ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి అని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేవారు మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మొత్తం ఆయన ట్రాన్సాక్షన్లు కానీ దానికి కర్త కర్మ అయినా చూసుకునేవాడు. సో ఇప్పుడు వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి. సో ఆల్రెడీ విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు వైఎస్ఆర్సీపీ నుంచి. సో ఎందుకు వచ్చాయనేది చూద్దాం. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి వల్లే ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అంతా కూడా బయటికి తీస్తున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్కామ్లు చేసినా కానీ అందులో పాత్రధారి కింద అంటే A2 కింద విజయసాయి రెడ్డి గారు ఉండరు. A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే A2 కింద విజయసాయి రెడ్డి గారు. ఇప్పుడు ఈయన అప్రూవర్గా మారడం అనేది ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళిద్దరు కొత్తగా కలిసి వీళ్ళ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? జైలుకి వెళ్ళేదని పక్కాగా చెప్పలేమన్నా. పక్కాగా ఎందుకంటే వెళ్ళాల్సిందే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్కామ్లు అనేది పక్కా జరిగినట్టు ప్రూఫ్ బయటకు వచ్చేసినాయి. ఆల్రెడీ నోటీసులు ఇచ్చేశారు. నోటీసులు ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏంటంటే స్కామ్ జరిగింది అనేది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ డిక్లరేషన్ చేసేసింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిజిటల్ పేమెంట్ అనేది తీసేసి అప్పుడు మొత్తం క్యాష్ రూపంలో ఇచ్చేవాళ్ళు. సో వాటిలో ఏం జరిగిందనేది తెలియదు. సో నేనేమంటున్నానంటే జైలుకి వెళ్ళే పొజిషన్ ఉండొచ్చు. సో పక్కా వెళ్తారని ఏం లేదు, వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి వచ్చాయి నోటీసులు, మిగతా వాళ్ళు రావచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఏం ఆరోపిస్తున్నారనంటే మామూలుగా ఇప్పటి వరకు కూడా దేశంలో జరిగిన స్కాముల్లో లిక్కర్ స్కాముల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా టాప్ పొజిషన్. అవును, ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది దానికి మించే విధంగా ఉంటుంది అంటున్నారు. మరి ఆ స్థాయిలో జరిగిందంటారా? మేబీ ఇప్పుడు ఒకటి చెప్తానన్నా, ఏదైనా డిజిటలైజేషన్ జరిగితే పలానా అకౌంట్కి వెళ్ళింది, పలానా వైన్ షాప్కి వెళ్ళింది, పలానా వైన్ షాప్ అతనికి వెళ్ళింది అనే అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది క్యాష్ రూపంలో జరిగింది కాబట్టి ఎవరికి ఎంత వెళ్ళింది, ఎవరికి ఎన్ని వేల కోట్లు ఇచ్చింది, ఎన్ని వందల కోట్లు ఇచ్చింది ఐడియా లేదు. సో ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని. ఈ స్కామ్ ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో దాదాపు చాలామందికి లిక్కర్ స్కామ్ వల్ల పార్టీలే ఓడిపోయాయి. ఇప్పుడు ఇది స్కామ్ వల్ల ఏం జరుగుతుందో చూద్దాం ఫ్యూచర్లో. పక్కాగా అయితే జైలుకి వెళ్ళే పొజిషన్ ఉందన్న, వాళ్ళ పేర్లు పక్కాగా అయితే చెప్పకూడదు. సో స్కామ్ అయితే జరిగి ఉంది, అది భారీ స్కామే జరిగింది. ఇప్పుడు చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒకటి మైనస్ ఏంటంటే మద్యం అమ్మకాలు, అంటే చీప్ లిక్కర్ అమ్మడం, దానివల్ల ఆరోగ్యాలు పాడైపోవడం అన్నారు. అంటే తయారీ వాళ్ళది, అమ్మకాలు వాళ్ళే, అన్ని వాళ్ళే పెట్టారు. మరి దీనివల్ల కూడా ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడ్డదంటారు గత ప్రభుత్వంలో? పక్కా పడిందన్న. ఇప్పుడు బ్రాండెడ్ అని ఇప్పుడు ఒక రకమైనటువంటి బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని తీసేశారు. ఇటువంటి బ్రాండెడ్ అంటే దాదాపు మంచి బ్రాండెడ్ తీసేసి లోకల్ అన్ని విచ్చలబడిగా అమ్మేశారు. సో ఎవరికంటే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేసి విచ్చలబడి మధ్యాహ్నం అమ్మేసేశారు. సో విచ్చలబడిగా అంటే ఒకవేళ బ్రాండెడ్ అమ్మితే ఏదో ఒక కొంచెం అదో ఎంతో ప్రజలకు మేలు ఉండొచ్చు. కానీ కల్తీ మద్యం బూమ్ అని, 8BM అని, BM అని, జమ్ అని, ఏదో జాంబో అని, సో రకరకాల పేర్లు. సో చెప్పకూడదు కానీ ఆ పేర్లు చెప్పుకుంటేనే ఒక లిస్ట్ ఉంటుంది. ఒక దాదాపు 10-15 లిస్టు నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ నోట్లో. అవి రావట్లేదు కూడా. ఆల్రెడీ చెప్పాను, బూమ్ అని బీరుదేవత వల్ల చాలామంది చనిపోయారు కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నవ్వులాట కాదండి, స్కామ్ అయితే పక్కా జరిగింది. ఎంత జరిగిందంటే అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు నోటీసులు ఇవ్వడం వల్ల వాళ్ళకి కూడా అర్థమైపోయింది. సో ఒక్కటి మాత్రం, గవర్నమెంట్ ఓడిపోవడానికి ఒక లిక్కర్ స్కామే కాదండి, చాలా స్కామ్లు ఉన్నాయి. చాలా రకాలైనటువంటి స్కామ్లు ఉన్నాయి. చాలా రకాలైనటువంటి అప్పుడు పరిపాలన ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి. సో దానివల్ల ఓడిపోయింది అంతే.